బేబీకి కోల్డ్ చేసినప్పుడు ఈ కర్పూరం అనేది హోమ్ రెమెడీగా బాగా మనకి యూస్ అవుతుందనమాట. ఈ కర్పూరాన్ని ఫస్ట్ మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ ఫామ్ చేసిన దాన్ని కోకోనట్ ఆయిల్‌లో యాడ్ చేసి బేబీకి పట్టించాలనమాట. ఈ పౌడర్ చేసిన కర్పూరాన్ని ఒక గిన్నెలో గానీ, గంటెలో కానీ కోకోనట్ ఆయిల్ వేసి దాన్ని వేడి చేసుకొని దాంట్లో కర్పూరాన్ని యాడ్ చేసుకోవాలి. కర్పూరం వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంచి అది హీట్ అయిన తర్వాత తీసేయాలి. ఈ హీట్ చేసే ప్రాసెస్‌లో ఫ్లేమ్ మనం హైలో పెడితే గానీ ఈ గిన్నెలో కూడా మంటొచ్చేస్తుందండి. అందుకని అది మీరు గమనించుకోండి. ఇలా హీట్ అయిన దాన్ని ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న ఆయిల్‌ని మనం బేబీకి చెస్ట్ మీద, ఇంకా నెక్ మీద అంటే థ్రోట్ దగ్గర కానీ, తర్వాత నోస్ దగ్గర మనం అప్లై చేస్తే బేబీకి ఈ కోల్డ్ నుంచి రిలీఫ్ అవుతదనమాట. బ్లాక్ నోస్ ఏదైనా ఉన్నా కూడా అది కూడా రిలీఫ్ అవుతుంది. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మా బేబీకి కూడా నేను చాలా సార్లు అప్లై చేశాను. మీరు కూడా ట్రై చేయొచ్చు. బేబీకి కోల్డ్ నుంచి రిలీఫ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.